कैसा है मैडम धुरंधर द रिवेंज मूवी? बहुत अच्छा है, बहुत ज़्यादा अच्छा है। और इसमें ऐसा है कि इट इज़ नॉट अगेंस्ट एनी कंट्री और समथिंग, कंट्री के बारे में कुछ नहीं बताया गया। ओके इट्स अबाउट द पीपल हु आर डूइंग इट, जो लोगों के वजह से तकलीफ उनको भी होती है, कैसे मासूमों को ब्रेन वॉश करके ये टेररिज्म के तरफ लेके जाते हैं, वो सब भी दिखाया। हमको भी ऐसा लगता है, वो एक डायलॉग बोलता है हीरो, बहुत ही अच्छा लगा। इंडिया कभी पाकिस्तान के अगेंस्ट नहीं है, उसमें जो हो रहा है, ये जो कांड जो हो रहा है उसके खिलाफ है, ये बोला उन्होंने। ఓకే రణ్వీర్ సింగ్ ఎలా ఉంది యాక్షన్? एक्सट्रीमली गुड, Okay. बोलने का जरूरत नहीं Okay. है। ఫస్ట్ దాంట్లో రెహమాన్ దక్కీజ్కి చాలా పోర్షన్ ఇచ్చేసారు. ఓకే కొంచెం జస్టిఫికేషన్ తక్కువ అనిపించింది, బట్ సెకండ్ పార్ట్ లో మొత్తం ఈయనదే ఉంది. ఓకే అక్షయ్ ఖన్నా లేని లోటు అయితే బాగా తెలుసు. ఓకే Nobody could take his place. అదొకటి చాలా మంది 4 hours కదా, ఎక్కడైనా ల్యాగ్ అనిపించింది చా? అసలు మీకు అసలు చాలా బాగుంది మూవీ. Okay. ఫస్ట్ టైం అనిపించింది నాకు Okay. మూవీ చూస్తున్నాను. ఓకే చాలా బాగుంది. ఓకే దీంట్లో మనకి వైలెన్స్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది, కానీ మనకే అంటే మన శత్రువుని పట్టుకొని కొడుతుంటే మనం ఇంకా కొట్టాలన్నట్టు Justified అనిపిస్తుంది. సరే 4 hours కూర్చొని పెట్టి ఆడియన్స్ చూస్తారా సినిమా అంటే? కాళ్ళ పిల్లలు అయిపోయిందా అనిపించింది. అదేంటి ఇంకేం లేదా, అరే ఇంకా ఏమైనా ఉంటుందా అన్న ఫీల్ లోనే ఉంచారు. వెరీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. అందరూ చూడండి, వాచ్. ధురంధర్ ది రివెంజ్ మూవీ ఎలా అనిపించింది అన్న? భయ్యా ఇప్పుడే చూసా భయ్యా, హిందీ మూవీ అంటే లైక్ బాలీవుడ్ మూవీ, దాన్ని తెలుగులో డబ్ చేశారు. దురంధర్ ది రివెంజ్, ఇంతకు మనం దురంధర్ చూస్తాం కదా, దాన్ని కంటే మించిపోయింది భయ్య, చెప్తున్నా కదా. అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే దాన్ని మించిపోయింది భయ్య ఇది. ఓకే 4 hours చూసావు కదా, ఎక్కడైనా ల్యాగ్ అనిపించిందా? ఎస్, దీని గురించి అందరూ అడుగుతున్నారు. ఇన్ని 4 గంటలు ఏముందంటే మనం ఆల్రెడీ ఇంతకు మనం ఫస్ట్ మూవీ చూసాం, అది ఎన్ని గంటలు ఉంటుందండి? సో అంటే ఎక్కడ ఉంటుంది? సో అది ఏం అంటే మనకు బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడైతే మనం లేకుండా కూర్చుంటామో, ఈ సినిమాలో కూడా బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు 4 గంటలు కట్టి పడేశాడు డైరెక్టర్ గారు. ఆదిత్య ధర్ గారు ప్రొడ్యూసర్ కాకుండా డైరెక్షన్ టీమ్ వేరే అంటే వేరే. రణ్వీర్ సింగ్ లుక్ ఎలా అనిపించింది అన్న? రణ్వీర్ సింగ్ లుక్ ఈ సినిమాకి హైలైట్ అండి. దేశభక్తి గురించి మాత్రం హ్యాట్సప్ అండి. భారతీయ అంటే లైక్ మనకు ఇది అదని కాదండి, లైక్ భారతీయ దేశం కోసం అనేది ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. అదండి, ఇదేదో సౌత్ సినిమా. డ్రగ్స్ గురించి ఉంది కదా, ఎలా అనిపించింది? డ్రగ్స్ గురించి చూపించారు కదా, సీన్స్ ఎలా అనిపించింది? డ్రగ్స్ గురించి చూపించారు. ఇంతకుముందు మనం ఫస్ట్ హాఫ్ లో చూసాం కదా, లైక్ ఉగ్రవాదం, టెర్రరిస్ట్ కానీ అవి బాగా చూపించారు. ఎలివేషన్స్ ఇక్కడ కూడా మనకు సెక్సువల్ కంటెంట్ లేకుండా ఏ విధంగా పార్ట్ 1 లో చూపించారో, ఇంత కూడా సేమ్ ఎక్కడ కూడా సెక్సువల్ కంటెంట్ లేదు. ప్రతి ఒక్కరు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ వచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తారండి. బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది అన్న? హీరోయిన్ డైలాగ్ రీల్ కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, డైరెక్టర్ గారి పర్ఫార్మెన్స్ అంటే డైరెక్షన్ టీమ్ కానీ ప్రతి ఒక్కరు అంటే ప్రాణం పెట్టి తీసారనుకోవచ్చు. ఓకే, అయితే ఉగాదికి 2 హిట్ అంటావా? ఉగాదికి బ్లాక్ బస్టర్ వస్తే. ఇంకోటి ఏంటంటే 2 సినిమాలో దేశభక్తి ఉందండి. భగత్ సింగ్ లో దేశభక్తి ఉంటుంది, అలాగే ఇందులో కూడా దేశభక్తి ఉంది. మనకి ఎక్కడ కూడా అది అంతే ఫుల్ మీల్స్ చెప్తున్నా కదా, ఫుల్ మీల్.